హాయ్ అండి. వరినూకతో మసాలా ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా యమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ మరీ సన్నగా కట్ చేయకూడదు. కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక పొటాటో, క్యారెట్, పచ్చ బఠానీలు, సోయా చంక్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సోయా చంక్స్ స్కిప్ చేయొద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బఠానీలు కూడా ఫ్రోజన్ బఠానీ కాకుండా డ్రై బఠానీ ఉంటాయి కదండి, అవి సోక్ చేసుకొని బాయిల్ చేసుకొని వేసుకోవాలి. వరినూక మసాలా ఉప్మాలో స్పెషల్ ఏంటంటే కూరకారం వేసుకోవాలండి. గరం మసాలా వేయకూడదు. కూరకారం వేసుకొని వెజిటేబుల్స్ అన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఒక కప్పు రవ్వకి 2 కప్పులన్నర నీళ్లు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఉప్మానంతటిని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా చాలా బాగుంటుంది.